హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. నేనైతే చాలా బాగున్నానండి. 21st సండే రోజు శ్రీ కన్వెన్షన్ హాల్లో ఈవెంట్ జరిగిందండి. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, స్టాల్స్, జుంబా డ్యాన్స్, డీజే ఇవన్నీ శ్రీ కన్వెన్షన్ హాల్లో అయితే జరిగాయండి. మేమైతే టికెట్ కొనుక్కొని టికెట్ ఈచ్ వన్ వచ్చేసి 250 రూపీస్ అండి. లక్కీ డ్రా కూపన్ వాళ్ళు తీసుకొని మాకు హ్యాండ్ మీద స్టార్ సింబల్ వేసి లోపలికి పంపించారండి. ఎంట్రన్స్లో మాకు కొబ్బరి నీళ్ళు అయితే ఇచ్చారు, కొబ్బరి నీళ్ళు బాటిల్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఎంట్రన్స్లోనే మాకు స్నాక్ ఐటమ్ కూడా ఇచ్చారు. ఒక తపాలా చెక్క, ఒక అరిసె అయితే ఇచ్చారు. తింటూ మేము చిన్నగా లోపలికి వెళ్తాము. ఇక్కడ ఎలక్ట్రికల్ స్కూటర్ కూడా లక్కీ డ్రాలో విన్ ప్రైజ్ అయితే అనౌన్స్ చేశారు. ఫోటోగ్రాఫర్ అయితే మాకు వీడియో తీస్తున్నాడండి. నేనైతే చిన్నగా నడుచుకుంటూ స్కూటర్ దగ్గరికి వెళ్ళాను. ముందుగానే ఒక ఫోటో అయితే దిగేశానండి. స్కూటర్ దగ్గర ఎలక్ట్రికల్ స్కూటర్ అండి ఇది. ఎవరికైతే లక్కీ డ్రాలో వస్తుందో వాళ్ళకి స్కూటర్ అయితే ఇస్తామని చెప్పారు. నెక్స్ట్ చిన్నగా నడుచుకుంటూ ఫస్ట్ లేడీస్కి ఇష్టమైన గేమ్ ఏంటంటే తంబోలా అండి. తంబోలా దగ్గరికి అయితే నేను వెళ్ళిపోయాను. నేను నా ఫ్రెండ్ చిన్నగా నడుచుకుంటూ ఇక్కడ అక్క అయితే కనిపించింది. హాయ్ అక్క అని చెప్పాను. ఇక్కడ తంబోలా కూడా మనం పేపర్ అయితే కొనుక్కోవాలి. తంబోలా టికెట్ అయితే కొనుక్కోవాలండి. ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 100 రూపీస్. గేమ్స్ ఎక్స్ట్రా మనం ఏదైనా ఆడుకోవాలంటే 50 రూపీస్ అండి ఒక్కొక్క గేము. మాకైతే టికెట్లోనే 2 గేమ్స్ అయితే ఫ్రీగా ఇచ్చేసారండి. అంటే టికెట్లోనే 2 గేమ్స్ ఇచ్చారండి. అంటే 100 రూపీస్ మాట. 50 100 రూపీస్. మనకు వచ్చేసి ఈచ్ వన్ టికెట్ 150 రూపీసే పడినట్టేనండి. ఎందుకంటే మనకి దాంట్లోనే టికెట్లోనే 2 గేమ్స్ అయితే ఇచ్చారు. అవి మనం ఎప్పుడైనా వెళ్ళేలోపు ఆడుకోవచ్చు అన్నమాట. ఇంకా నేనైతే ఫస్ట్ ఎందుకు వెళ్ళి కూర్చోవడం అని చెప్పేసి చిన్నగా స్టాల్స్ అయితే నేను చూద్దామని చిన్నగా నడుచుకుంటా ఇంకా స్టాల్ వైపు అయితే వచ్చేసానండి. అసలు 1 గ్రామ్ జ్యువెలరీ హ్యాండ్ మేడ్ అండి. చాలా చాలా బాగున్నాయి. దీని దగ్గర అయితే దీని ఇన్స్టా పేజ్ అయితే కూడా నాకు ఫాలో కొట్టమని చెప్పింది మాట. విజిటింగ్ కార్డ్ ఇచ్చింది. అది మీకు కావాలంటే నేను పెడతాను. తిను దగ్గర కూడా బ్యాగ్స్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. స్టాల్స్ అయితే ఒకటికి మించి ఒకటి ఉన్నాయండి. నెక్స్ట్ బాయిల్ ఎగ్ కూడా ఇక్కడ రెడీ టు ఈట్ అని బాయిల్ ఎగ్ కూడా వాళ్ళు చక్కగా మసాలా వేసి ఇస్తున్నారు అన్నమాట. అది కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంటే టాప్ కిడ్స్ వాళ్ళు కూడా వాళ్ళు స్కూల్లో అడ్వర్టైజ్మెంట్ స్టాల్ కూడా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక మేడం లక్కీ డ్రా అయ్యండి మేడం అని చెప్పేసి ఒక కూపన్ ఇచ్చారు. లక్కీ డ్రా అయితే వేసేసుకున్నాం ఆ పేరు రాసి. నెక్స్ట్ కేక్స్, బిస్కెట్స్, డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అయితే స్టాల్స్ అయితే పెట్టారండి. అవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ బాదం పాలు, పిస్తా పాలు, వాటర్ బాటిల్స్, గ్రేప్ జ్యూస్ స్టాల్స్ కూడా పెట్టారండి. ఇక్కడ బాబాయ్ అయితే నేను ఫ్యూచర్లో ఇది ఫ్యూచర్లో నేను ఫిట్నెస్గా ఉండాలని చెప్పేసి ఇప్పటి నుంచే వాడు డంబల్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తుండే వాడికి ఒక చిన్న వీడియో తీశాను. ఈ పాప అయితే హ్యాండ్ మేడ్ పూసలతో చాలా బాగా చెవులువి కానీ నెక్స్ట్ నెక్కి వేసుకునేది అయితే చాలా నీట్గా హ్యాండ్ మేడ్ చేసిందండి. నెక్స్ట్ ఇక్కడ రమేష్ హాస్పిటల్ వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారన్నమాట. దీనైతే చాలా తెలుసు నాకు అక్క, డాక్టర్ అక్క. నెక్స్ట్ ఇక్కడ నెయిల్ ఆర్ట్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయండి. అంత బాగున్నాయి నెయిల్ ఆర్ట్స్. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ నెయిల్ ఆర్ట్స్ ఉన్నాయండి. అంత బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ మేమైతే మాకు చీరలు పిచ్చి కదండి. ముందు మేము చీరల దగ్గరికి వెళ్ళాము. చీరలు కలంకారీ శారీస్ అండి. వీళ్ళు చాలా బాగా పెట్టారు కలంకారీ శారీస్. కలంకారీ శారీస్ ఎంత పాతవైపోయినా అది కొత్తగా ఒక లుక్ అయితే ఇస్తుందండి కలంకారీ శారీస్. ఆ లుక్కే వేరండి కలంకారీ శారీస్ కట్టుకుంటే. మా ఫ్రెండ్ అయితే ముందు కలంకారీ శారీస్ అయితే చూస్తున్నారన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకో స్టాల్కి కూడా మేము విజిట్ చేసాము. అక్కడ కూడా శారీస్ పెట్టారు. తంది నవభారత్ నగర్ అని చెప్పి మాకు విజిటింగ్ కార్డు ఇచ్చారు. శారీస్ అయితే చూసేసాము. ఇంకా నేను చిన్నగా పాప్ సాంగ్స్ పాడుతుంటే వాళ్ళ స్టేజ్ దగ్గరికి వెళ్ళానండి. వాళ్ళతో ఒక వీడియో తీసుకున్నాను. హాయ్ చెప్పాను.
తర్వాత నెక్స్ట్ చిన్నగా నడుచుకుంటూ డైమండ్ సెట్ దగ్గరికి వచ్చానండి. డైమండ్ సెట్స్ అంట ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. స్టాల్స్ అయితే ఒకటికి మించి ఒకటి ఉన్నాయి. అన్నీ ఒకే చోట దొరుకుతున్నట్టు పెట్టారండి స్టాల్స్ అయితే, అంత బాగున్నాయి. నాకైతే ఫుడ్ ఐటెం అయితే చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ ఇంక నేను చిన్నగా నడుచుకుంటూ వాటర్ అయితే నాకు దాహం వేసిందండి, ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. నెక్స్ట్ మా ఫ్రెండ్ అయితే ఒక స్టాల్ పెట్టిందండి, దాని దగ్గరికి వెళ్ళానమాట. మంచి మంచి డిఫరెంట్ ఐటమ్స్ పెట్టిందండి. ఇయర్ రింగ్స్, రబ్బర్ బ్యాండ్స్, స్టూడెంట్స్ కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్, బ్రాస్లెట్స్ అన్నీ తన దగ్గర దొరికేటట్టు మొత్తం ఆల్ ఇన్ వన్ పెట్టిందండి. తను చాలా బిజీగా ఉందన్నమాట. నేను లోపలికి వెళ్ళాను. పాప అన్నం కూడా తినకుండా తను స్టాలుకి కష్టపడింది మాట. వాళ్ళ అమ్మగారు అన్నం తినిపిస్తున్నారు. నేను తనకి హాయ్ చెప్పేసి ఒక చిన్న వీడియో తీసుకొని తను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి చిన్నగా బయటకు వచ్చాను. బయటికి రాగానే ఇక్కడ కాఫీ షాప్ అయితే నాకు ఒకటి కనిపించిందండి. డిఫరెంట్ కాఫీ ఇవైతే కనిపించాయి. వాటిని కూడా ఒక వీడియో తీశాను. ఆ సార్ అయితే మేడం ఆగండి మీతో ఒక ఫోటో దిగుతానని చెప్పేసి ఒక కాఫీ బాటిల్ ఇచ్చి నాతో అయితే ఒక ఫోటో దిగారండి. నాకు హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు డ్రెస్ మెటీరియల్స్ పెట్టారండి. వాళ్ళకి ఒక హాయ్ చెప్పాను. వాళ్ళ బిజినెస్ కదండి, డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి జస్ట్ హాయ్ చెప్పేసి ఒక వీడియో తీసేసుకొని ఇంకా నేను బయటకు వచ్చేసాను. నెక్స్ట్ చిన్నగా ఆయుర్వేదిక్వి కూడా డిఫరెన్స్ ఆయుర్వేదిక్ ఇవి కూడా పెట్టారండి. అవి కూడా నేను వచ్చేసాను. నెక్స్ట్ అబ్రాడ్ వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ పెట్టుకున్నారన్నమాట. ఒక స్టాల్ పెట్టారు. దాని గురించి కనుక్కుంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తము నాకు ఇచ్చారన్నమాట. వాళ్ళు చెప్పింది కూడా నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ చిన్నగా నడుచుకుంటూ వెళ్తే మా ఫ్రెండ్ చూడండి నాకు ఆకలేస్తుందని స్నాక్ ఐటెం తెచ్చుకోవడానికి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానండి, ఇంత దూరము. అది తీసుకున్నాక చిన్నగా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా మాకు చెప్పాము కదండి, టికెట్లో 2 గేమ్స్ ఫ్రీ అని చెప్పారు కదండి. 2 గేమ్స్ ఆడటానికి అయితే మేమిద్దరం వచ్చేసాము. అది ఆడుతుంది మాట, రింగులు వేస్తుంది. అది ఒక్కడు కూడా పడలేదండి. 5 రింగ్స్ అంటే 5 ఇచ్చాడు, ఒక్కడు కూడా పడలేదు. నెక్స్ట్ నేను కూడా ఆడేద్దామని చెప్పేసి నేను కూడా తీసుకున్నానండి. ఫస్ట్ రింగ్ వేసినప్పుడు నాది డవ్ సోప్కి జస్ట్ అంచు మిస్ అయిందండి, లేకపోతే డవ్ సోప్ వచ్చేది. అట్లా నావి 5 రింగ్స్ అయితే వేస్ట్ అయిపోయినాయండి. అట్లా 1 బై 1 అందరు ఆడారు. నెక్స్ట్ ఇంకో గేమ్ కూడా ఉందని చెప్పాను కదండి, ఆ గేమ్ దగ్గరికి కూడా మేమిద్దరం వెళ్ళిపోయాము. ఆ గేమ్ వచ్చేసి మా 2 గేమ్స్ ఉన్నాయి అక్కడ. ఎవరి చాయిస్ వాళ్ళు ఆడుకోవచ్చు. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే డైస్ వేయాలి. లోయెస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ చెప్పాలన్నమాట. మా ఫ్రెండ్ లోయెస్ట్ నెంబర్ చెప్పింది, తనకి రాలేదు. నేనైతే వాటర్లో ఒక బౌల్ పెట్టారు. ఆ బౌల్లో 1 రూపీ కాయిన్ పడాలి అని చెప్పారు. ఆ కాయిన్ ఇచ్చారు. ఒకే ఒక కాయిన్ ఇచ్చారండి, ఇంకా మిగతా ఇవ్వలేదు. నెక్స్ట్ నేను బయటికి గేమ్ ఆడేసి బయటకు వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యారండి. చక్కగా అదే అల్లరి చేస్తూ ఫొటోస్ అయితే దిగాము. మామూలుగా అల్లరి చేయలేదండి. అందరం ఒక చోటకు వచ్చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా అల్లరి విని అందరూ మా దగ్గరికి అయితే వచ్చారన్నమాట. ఒకళ్ళ తర్వాత రాగానే ఇంక నేనైతే సెల్ఫీ వీడియో తీశానమాట. అందరు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇంక అందరూ ఒక చోట ఉండి ఫొటోస్ దిగాము, అల్లరి చేసాము. మామూలుగా చేయలేదండి. ఇట్లా వెళ్తుంటే చాలా సరదాగా ఉంటుందండి. అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఇట్లా గొడవ చేసుకొని ఫొటోస్ దిగి అవి తీసుకొచ్చి స్టేటస్లో పెట్టుకొని చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మా ఫ్రెండ్ చూడండి జిమ్ చేద్దామని చెప్పి ఎక్కింది. ఇది కూడా ఫ్రీ అండి. 1 మినిట్ టైం ఇచ్చారు. 1 మినిట్లో ఎవరైతే పట్టుకొని ఉంటారో వాళ్ళకి విజిటింగ్ కార్డు ఏదో ఆఫర్ ఇచ్చారండి. నేను కూడా 1 మినిట్ 30 సెకండ్స్ పట్టుకొని అయితే ఉన్నానండి. కింద కుర్చీ తీసేశారండి, ఎక్కేటప్పుడు కుర్చీ వేశారు, తర్వాత తీసేశారు. 1 మినిట్ 30 సెకండ్స్ అయితే నించున్నాను. నెక్స్ట్ ఇంకా నా కాళ్ళు నొప్పులు వచ్చేసి చైర్ తీసుకొని కూర్చుందామని స్టేజ్కి ముందు కూర్చున్నాను. నెక్స్ట్ మా ఫ్రెండ్ అయితే ఇక్కడ స్టేజ్ మీద కిడ్స్ చెప్పాను కదండి,
కిడ్స్ ఫ్యాషన్ షో ఉందని ఇంకా 1 బై 1 పిల్లలైతే అసలు వేరే లెవెల్లో ఉన్నారండి. పిల్లలు అంత బాగున్నారు. ఒక్కళ్ళకి మించి ఒకళ్ళు, ఒక్కళ్ళకి మించి ఒకళ్ళు ఉన్నారండి పిల్లలు. నేను కాళ్ళు నొప్పులు కూర్చుందామని చెప్పి వెళ్ళిన దాన్ని ఆ పిల్లల్ని చూడంగానే నాకు ముచ్చటేసి అక్కడి నుంచి లేచి స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి పిల్లలందరినీ వీడియో తీసుకుంటా నించున్నానండి. అసలు 1 బై 1 పిల్లలు ఎంత బాగున్నారండి. మగ పిల్లలు కానీ ఆడపిల్లలు నిజంగా వాళ్ళ మదర్స్కి హ్యాట్సప్ చెప్పాలి. ఈ పాప చూడండి నెమలి పించాలు పెట్టుకొని ఇంత చక్కగా డ్యాన్స్ చేసింది. అంతసేపు క్యారీ చేశారంటే పిల్లలు గ్రేట్ అండి. వాళ్ళ మదర్స్కి కూడా హ్యాట్సప్ అండి. నిజంగా అంత బాగా చేశారు పిల్లలు. అసలు ముద్దుగా ఉన్నారండి పిల్లలు. అంత బాగా నచ్చారు ఆ కిడ్స్ ఫ్యాషన్ షోలో అయితే నాకు చిన్న పిల్లలు. ఇంకా ఒకళ్ళు నాగదేవతగా వేసుకొచ్చారు, ఒకళ్ళు అమ్మవారిలాగా, ఒకళ్ళు గోదాదేవిలాగా. ఇప్పుడు ధనుర్మాసం కదండి, అట్లా గోదాదేవిలాగా ఫ్యాన్సీ డ్రెస్సెస్లో అసలు పిల్లలు వేరే లెవెల్లో ఉన్నారండి. అంత బాగున్నారు పిల్లలు. నేనైతే అరగంట అక్కడే నించొని వాళ్ళు చక్కగా వీడియో తీసుకున్నానండి, ఫొటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక పాప అయితే వచ్చిందండి, దేవకన్యగా నాగదేవతగా వచ్చింది. తను కూడా చాలా బాగా అనిపించింది అన్నమాట నాకు. నెక్స్ట్ ఈ పాప చూడండి, ఈ పాప ఫ్రాక్ అయితే చాలా బాగుంది. తన హెయిర్ కూడా చాలా బాగుంది. ఇటు తిరుగు అన్నా కూడా తిరగలేదండి. కానీ చాలా అందంగా ఉంది. తన వీడియో అయితే నేను తీయలేకపోయాను. నెక్స్ట్ ఈ పాప బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చింది. చాలా చాలా బాగుంది మాట. నెక్స్ట్ ఇంకో పాప వచ్చిందండి. అసలు వేరే లెవెల్లో ఉందండి. ఈ పాపేనండి దేవీపుత్రుడు సినిమాలో వెంకటేష్కి కూతురుగా నటించిన పాప అండి. ఈ పాప అట్లనే అనిపించిందండి నాకు. ఆ పాపను చూడంగానే చాలాసేపు ఆ పాప వీడియో తీశాను. అంత ముద్దుగా ఉంది ఆ డ్రెస్సులో కానీ, తను తిరియడంలో కానీ. అచ్చం దేవీపుత్రుడు సినిమాలో పాప ఉన్నట్టే అనిపించిందండి. అంత బాగుంది ఆ పాప. ఇంకా అన్ని వీడియోస్ తీసుకొని చిన్నగా నేనైతే నా ప్లేస్లోకి వెళ్ళి కూర్చుందాం అనుకునే లోపు మా ఫ్రెండ్ అయితే కనిపించిందండి. వాళ్ళ పాప కూడా దేశ రాణులు, దేశ భక్తులు, అదే అంబేద్కరు, మహాత్మా గాంధీ వీళ్ళందరి ఫొటోస్ కట్ చేసి తన ఫ్రాక్ మీదైతే అంటించిందండి. అంటించింది. చాలా బాగా అనిపించింది అది కూడా నాకు. ఆ డ్రెస్ అంత ఓపిక అంటించిందంటే గ్రేటేనండి మా ఫ్రెండ్ అసలు. ఇంకా నేను చిన్నగా అందరు పిల్లలు వీడియోలు అయితే చాలా తీశానండి. తీసుకొని ఇంకా చిన్నగా నడుచుకుంటూ నా ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. వెళ్ళి కూర్చున్నాను. ఇంకా నెక్స్ట్ తంబోలా టికెట్స్ కూడా కొనుక్కొని కూర్చున్నాను. ఈలోపు నా ఫ్రెండ్స్ అందరు వచ్చారు. నాకు నా ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయిందండి. ఇక మా ఫ్రెండ్, మా ఆంటీ వాళ్ళందరూ వచ్చారు. నేనైతే కిందకి పైకి ఎవరెవరు వచ్చారని ఫోన్ ఇట్లా క్లిక్ చేస్తూ ఉన్నాను. ఛార్జింగ్ అయిపోతుంది. మా ఫ్రెండ్స్తో అయితే ఫొటోస్ దిగేసాను అనమాట. జుంబా డ్యాన్స్, లాస్ట్లో జుంబా డ్యాన్స్ పెట్టారు. మేమందరం ఎగిరాము. చక్కగా తంబోలా అయితే ఆడేసాము. వచ్చిన వాళ్ళకి ప్రైజ్ వచ్చాయి. నేను కూడా రాని వచ్చిన డ్యాన్స్ అయితే వేసానండి. డీజే ఉంది లాస్ట్లో. నెక్స్ట్ పట్టుకుంటే పట్టు చీర కూడా ఉందండి దీంట్లో. అది 3 times పెట్టారన్నమాట. అట్లా డిఫరెంట్ గేమ్స్ పెట్టారు. చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. ఫ్రెండ్స్తో అయితే సండే బాగా ఎంజాయ్ చేశాను. జుంబా డ్యాన్స్ అయితే వేరే లెవెల్లో ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లాంటి చిన్న చిన్న సంతోషాలు మన జీవితంలో ఉండాలండి. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అందరం కలిసి ఇంటికి వచ్చేసాము.